మీ ఆయనలో ఎన్ని కూలిపోతున్నాయి. నిన్న ఎస్ఎల్బిఎసి, మొన్న పెద్దవాగు కొట్టుకుపోయింది, అంతకుముందు సుంకిశాల. అరే ఒక పిల్లలు కాళేశ్వరం దగ్గర పిల్లలు ఇట్లా కింద కొంచెం ఇట్లా కుంగితే రాహుల్ గాంధీ కూడా చూసిండు. మరి ఇలా 8 మంది చిక్కుకుపోయినరు, కూలిపోయింది. మరి రాహుల్ గాంధీ రారా? చచ్చిపోతే మనుషులు చచ్చిపోతే రారా? టన్నెలు మొత్తం పూడిపోతే రారా? టన్నెలు మొత్తం కూరుకుపోతే రారు, ప్రాణాలు పోతే రావు. ఉట్టి పిల్లలు కుంగిపోతే ఊరుకొస్తారా? ఇది రాజకీయం మీరా మేమా? ఈరోజు వారు కూడా వచ్చి ఎట్లా పోయింది అని పరిశీలించింటే, రాహుల్ గాంధీ గారు కూడా వచ్చి అక్కడ చూసింటే వారికి అర్థమవుతుండే అసలు ఏం జరుగుతుందనేది. అందుకే మేము అడుగుతూ ఉన్నాం, పర్యటించండి. ఎలక్షన్ ముందట్లయితే పర్యటించిన రాహుల్ గాంధీ గారు తెలంగాణలో పర్యటించండి. వరంగల్ వస్తామన్నారు, మొన్న వచ్చింటే బాగుండేది. మీరు ఎక్కడెక్కడైతే ఏ హామీలు ఇచ్చిపోయినరో, ఎక్కడెక్కడైతే మీరు వచ్చి ప్రసంగాలు చేసిపోయినరో, మీరు ఆ ప్రాంతాలు వచ్చి పరిశీలించారు, తిరగండి. మీ ప్రభుత్వం కదా, ఆ రోజు అంటే మేము అడ్డుకుంటామని చెప్పి ఉండొచ్చు. ఈరోజు మీ ప్రభుత్వమే కదా. సోనియా గాంధీ గారు ఎక్కడైతే మాట్లాడిపోయిందో ఆ ప్రాంతాన్ని పరిశీలించండి. కనీసం ప్రియాంక గాంధీ ఎక్కడైతే వచ్చి ఆమె మాట్లాడిపోయిందో ఆ ప్రాంతంలో పర్యటన చేసి ఆ ప్రాంత ప్రజలతో అడగండి, మీరు ఇచ్చిన హామీలు ఏమైంది, తెలంగాణ ఏమవుతుంది, ఎక్కడికి పోతుంది, ఎక్కడున్న తెలంగాణ గ్రాఫ్ ఎక్కడ పడిపోతుంది. మీరు మాట్లాడినప్పుడు తెలంగాణ ఏ గ్రాఫ్లో ఉండే, ఇవాళ మీరు గవర్నమెంట్ వచ్చిన 15 నెలల తర్వాత ఈ తెలంగాణలో ఎక్కడ ఉంది? కేవలం మీరు మాట్లాడిన అంశాలు, మీరు మాట్లాడించినటువంటి హామీల మీదనే మీరు ఒకసారి పర్యవేక్షించుకోండి. ఇది పద్ధత అనేది. మరి మీ హామీలో 4 ప్రాజెక్టులు కొట్టుకుపోతున్నాయి, కుంగిపోతున్నాయి, చచ్చిపోతున్నారు. ఏం చర్యలు చెప్పండి.